ఓకే, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఎమ్మి టేస్టీగా. హలో, హాయ్, వెల్కమ్ టు సుమాస్ లిటిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేము బాగున్నాము. మా చిన్న పాపకి ఫీవర్ కూడా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఆల్ సెట్. మా పెద్ద పాప యాజ్ యూజువల్ స్కూల్కి వెళ్ళిపోయింది. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ ఈరోజు? మా ఇంట్లో ఈరోజు దోసకాయ పచ్చడి. యాక్చువల్లీ తెలంగాణ పీపుల్ అందరూ మా పాప వచ్చేసింది. నేను వ్లాగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటానో లేదు, మా పాప వచ్చేస్తుంది. అమ్మా అమ్మా అమ్మ హాయ్ చెప్. హాయ్ హాయ్. వెయిట్, మళ్ళీ వస్తా. ఓకే, బ్యాక్ టు వ్లాగ్. తను ఎందుకు పిలిచిందో తెలుసా? మీరు అసలు గెస్ కూడా చేయలేరు. నేను యాక్చువల్గా చట్నీ చేస్తున్నాను, దానికోసం చింతపండు నానబెట్టా. చింతపండు చూసింది, చింతపండు కోసం అని పిలుస్తుంది నన్ను. తిండి తినమంటే తినదు. ఇట్లాంటి పిచ్చి పిచ్చివన్నీ అడుగుతుంది. వద్దంటే ఏడుపు. ఏం చేయాలో ఏమో అసలు పిల్లలతో. ఓకే, ఈరోజు మా ఇంట్లో నేను దోసకాయ చట్నీ చేస్తున్నా. తెలంగాణ పీపుల్ అందరు రిలేట్ అవుతారు. నేను తెలంగాణనే. దోసకాయ మా దాంట్లో ఏ ఫంక్షన్ అయినా వెజ్లో ఈ దోసకాయ చట్నీ ఉండాల్సిందే ఖచ్చితంగా. పప్పు ఎంత కామనో ఈ దోసకాయ చట్నీ అనేది పచ్చి పచ్చడి అంటాము. దోసకాయ పచ్చి పచ్చడి అంటాము. నా ఫేవరెట్ అసలు. ఖచ్చితంగా దోసకాయ ఉంది అంటే ఇంట్లో ఆ చిన్న కాయ అయినా సరే నేను అది చేస్తాను పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈరోజు ఆ రెసిపీ చూద్దాము. ఈ క్వాంటిటీకి అండి నేను చెప్పేది మెజర్మెంట్స్. ఫస్ట్ నువ్వులు వేయించుకోవాలి. కొన్ని అయితే సరిపోతుంది, చాలా అక్కర్లేదు. ఎందుకంటే చాలా అయితే మళ్ళీ అది చేదు వచ్చేస్తుంది నువ్వులతో కూడా. అండ్ తెల్ల నువ్వులే యూస్ చేయండి. అవి కొంచెం చిట్పట అన్నంత వరకు వేయించి పక్కకు పెట్టుకోండి. అండ్ కొంచెం ఆయిల్, నువ్వులేమో డ్రై రోస్ట్ చేసుకోండి. మిర్చిలో కొంచెం ఆయిల్ వేసి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఫ్రై చేసి అది కూడా సపరేట్ ప్లేట్లో పెట్టుకోండి. సేమ్ ప్లేట్ వద్దు, ఎందుకో చెప్తాను. అండ్ మళ్ళీ పల్లీలు కూడా, కొన్ని పల్లీలు చూసారు కదా, ఇంత కొన్ని పల్లీలు వేయించుకొని నువ్వులు దాంట్లో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి కొంచెం చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యేంత వరకు. ఇది ఇలా సెపరేట్ ఎందుకు పెట్టాను అంటే, ఈ నువ్వులు అనేది మిర్చితో వేసి మిక్సీ పడితే ఇది సరిగ్గా మిక్సీ అవ్వదు. సో ఇలా నువ్వులే ఉంటుంది. సో తినేటప్పుడు నోటి కింద తగిలితే చేదుగా వస్తుంది. సో ఫస్ట్ ఇది మిక్సీ చేశాక తర్వాత ఇది యాడ్ చేయాలి. అండ్ చింతపండు నానబెట్టుకొని ఉంచాలి. ఓకే, ఇప్పుడు దోసకాయ పచ్చడికి మనం పచ్చడికి మిక్సీ చేసుకుందాం. సో ఫస్ట్ పల్లీలు, నువ్వులు మిక్సీ చేసుకుందాం. అందులో గ్రేవీలా రావడం కోసము, ఎందుకంటే మిర్చిని మనము మెత్తగా పేస్ట్ చేసేస్తాము. అది మిర్చి కొంచెమే అవుతుంది కదా. అందులో మనం వెల్లుల్లి చేసుకుందాం. ఇది ఫస్ట్ చూడండి, ఇది మంచిగా పౌడర్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో అందులో మనం వెల్లుల్లి ఎల్లిపాయలు అని కూడా అంటారు. వెల్లుల్లి వేసుకోండి. అండ్ మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిర్చి, యూజ్ చేస్తాం. జాగ్రత్త, చేయి మళ్ళీ మంచిగా హ్యాండ్ వాష్ చేసుకోండి, లేదంటే ఇక్కడ ముక్కుకో పెట్టుకున్నారంటే ఇంకా అంతే. అండ్ ఇందులో చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు ఇందులో గింజలు లేకుండా చూసుకోండి. సో ఈ వాటర్ కొంచెమే పోయాలండి, ఎందుకంటే ఈ వాటర్ మనకి యూజ్ అవుతుంది ఇది మిక్సీ అవ్వడానికి. ఇందులోనే ఇది జీలకర్ర, మెంతులు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసినాయండి. నేను అన్ని హోమ్ మేడ్ మసాలాలు యూజ్ చేస్తాను, బయట ఏవి యూజ్ చేయండి. నాకు చిన్న బేబీ ఉండి టైం లేకపోయినా కూడా నేను టైం తీసుకొని ఇవన్నీ ఇంట్లో చేయడానికి ప్రిఫర్ చేస్తాను. కొంచెం ఇంత ఎక్కువ అయితే మళ్ళీ చేదు అవుతుంది మెంతులు కాబట్టి. ఇది ప్లస్ పసుపు కొంచెం. అండ్ ఇందులో సాల్ట్. మీరు ఏం సాల్ట్ యూజ్ చేస్తారు? ఈ సాల్ట్కి కూడా ఎన్ని వచ్చాయండి ఈ మధ్య. ఒకరు పింక్ సాల్ట్ అంటారు, ఒకసారి రాక్ సాల్ట్ అంటారు, ఒకసారి ఏమంటారు ఇదేదో బ్లాక్ సాల్ట్ అంటారు. అసలు ఏ సాల్ట్ వాడాలి? మేము అన్నీ వాడేసి లాస్ట్కి మళ్ళీ నార్మల్ సాల్ట్కి వచ్చేసాము. పింక్ సాల్ట్ వాడదాము, రాక్ సాల్ట్ నేను మిక్సీ చేసి వాడేదాన్ని. సో నాకు డైరెక్ట్ రాక్ సాల్ట్ తెలియదు అనమాట, క్వాంటిటీ ఎంత ఏంటి అనేది. అలా వాడాము. ఫైనల్గా మళ్ళీ ఇది నార్మల్కి వచ్చేసాము. సాల్ట్కి కూడా ఇన్ని పెడుతున్నారు ఆప్షన్స్. ఏంటో ఈ మధ్య ఏది తినాలన్నా భయం వేస్తుంది. షుగర్ వద్దంటారు, బెల్లం తినమంటారు. కొన్ని రోజులు అయినాక బెల్లము షుగరు సేమ్ అంటారు. అసలు ఏం తినాలి, ఏం తినకూడదు. అండ్ ఇది కూడా మిక్సీ పట్టేద్దాము.
ఇంతకుముందు చెప్పా కదా ఈ వాటర్ యూజ్ అవుతుందని. చూడండి ఇది అసలు టైట్గా ఉండి తిరగట్లేదు. సో ఈ వాటరే కొంచెం పోసేయండి, ఎందుకంటే మనం దోసకాయ వేస్తాం కాబట్టి దోసకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. ఇందులోనే ఎక్కువ వాటర్ వేసేస్తే మళ్ళీ అంత వాటర్ వాటర్ అవుతుంది, ఏమంటారు, బాగుండదు తినడానికి. సో కొంచెం లైట్గా వాడండి. చట్నీ అంటే చట్నీలానే ఉండాలి కదా, అందుకని లిక్విడ్ లిక్విడ్ అయిపోతుంది మరి. సో కొంచెం 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 వాటర్ వేసుకుంటూ చేయండి, ఎక్కువ వేయకండి. నేను ఈ పులుసుకున్నాయి కదా ఇంతవరకు పోసేస్తున్నాను, అందుకే నేను చూసుకొని కొన్నే పోసాను వాటర్. మళ్ళీ పెట్టేద్దాం. చూడండి మంచిగా పేస్ట్లా అయిపోయింది. అండ్ చింతపండు కూడా మీ దోసకాయ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీ దోసకాయ అనేది పుల్లగా ఉంటుందని అప్పుడు కొంచెం వేసుకోండి. ఇక్కడ దోసకాయలు అసలు పుల్లగా ఉండవు, తీయగా ఉండవు, అసలు ఏది టేస్ట్ ఉండదు, నార్మల్ చప్పగా ఉంటుంది. అందుకని చెప్పి నేను కొంచెం చింతపండు ఎక్కువ వాడాను. మీరు ఒకవేళ మీ దోసకాయ పుల్లగా ఉంటే కొంచెం కూడా సరిపోతుంది. మా దోసకాయ టేస్ట్ ఉన్నది కాబట్టి నేను చింతపండు ఆ పులుపు అనేది దాంతో నేను మిక్స్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయిగా, ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకోండి. ఈ దోసకాయని మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అందుకే దోసకాయ పచ్చి పచ్చడి అంటాము, దీన్ని పచ్చిగానే వేస్తాం కాబట్టి. ఈ దోసకాయ ఇది పేస్ట్ ఉంది కదా, ఇదంతా ఇందులో మిక్సీ చేసేయండి. ఇది మంచిగా మిక్స్ అవ్వాలి ముక్కలతో. మీ ఇంట్లో ఇట్లాంటి ఒక స్పూన్ పెట్టుకోండి, ఎంత ఈజీయో మీ పని. అసలు క్లీన్ చేయడం మనం చేతులు ఆ స్పూన్లు ఈ స్పూన్లు వాడాల్సిన అవసరమే లేదు, ఎంత నీట్ గా వచ్చేస్తుంది అంటే ఈ సిలికాన్ స్పూన్ అనేది. ఈ అసలు ఇలా వంట చేసే వాళ్ళకి అయితే ఒక లైఫ్ సేవియర్ అని చెప్పొచ్చు. ప్రతి దానికి మనం చేతులు పెట్టి అంతా క్లీన్ చేయడానికి లేకుండా చాలా ఈజీగా ఉంటుందండి ఇది. ఇది నేను మీషోలో తీసుకున్నా, మీకు కావాలంటే చెప్పండి, నేను లింక్ ఇస్తాను. ఇది 2 వస్తాయండి ఇట్లాంటి, స్పాచులా ఒకటి, ఇంకొకటి స్పూన్ వస్తుంది. ఇది చాలా ఈజీ, అసలు మంచిగా నీట్ గా వచ్చేస్తుంది. అసలు మనకి ఇలా మిర్చి అలా చేసినప్పుడు మనకి చేతికి అంటు. సరేనే, ఇలా మంచిగా మిక్స్ చేసేయాలి మొత్తము. ఇప్పుడు దీనికి మనము పోపు వేయాలి. ఏ చట్నీకైనా బెస్ట్ పార్ట్ అంటే పోపు అండి. అండ్ ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు చేసుకోవాలి. ఇంతే అండి ఈ చట్నీ. ఇంకా ఇది అందుకే ఇది పచ్చి చట్నీ, పచ్చి దోసకాయ చట్నీ అని చెప్పా కదా. సో ఇది క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది. కాసేపు అయ్యాక పెట్టిన వెంటనే కాకుండా ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత తినండి, ముక్కకి ఇదంతా ఇవన్నీ పట్టి బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు దీనికి పోపు పెట్టేద్దాం. పోపు అనేది మెయిన్ కీ రోల్ అండి ఇందులో. పోపుతోనే ఇది టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇదంతా ప్రాసెస్ ఒకటైతే పోపు అనేది ఒకటి, మాడిపోకుండా అన్ని మంచిగా వేసుకుంటే బాగుంటుంది. అండ్ పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. పోపు పెట్టేస్తున్నాం ఇప్పుడు. ఆన్ చేసేసి ఎగ్జాస్టర్ ఆన్ చేసేసి ఎగ్జాస్టర్ ఆన్ చేసేసి. యాక్చువల్ గా మేము ఉండేది క్వార్టర్స్ అండి. క్వార్టర్స్ ఇలానే ఉంటాయి ఇక్కడ. ఇది మేము ఉండేది డిఐఈ టౌన్షిప్ అన్నమాట. సో ఇలానే ఉంటుంది. ఇవి యాక్చువల్ గా ఈ ఇల్లు 25 years అనుకుంటా నాకు తెలిసి, అందుకే కొంచెం పాతిల్లు టైపే ఉంటుంది, కానీ బాగుంటుంది. ఇక్కడ బయట చూపించా కదా నేను, చాలా పీస్ఫుల్ గా, అసలు ఏ పొల్యూషన్ లేకుండా, ఏం సౌండ్ పొల్యూషన్ లేకుండా, ఎయిర్ పొల్యూషన్ లేకుండా పీస్ఫుల్ గా చాలా బాగుంటుంది. అసలు ఈవినింగ్ చూడాలి ఎన్ని బర్డ్స్, అసలు ఆ సౌండ్ కిక్కి వస్తూనే ఉంటుంది సౌండ్. చాలా ప్లెజెంట్ గా బాగుంటుందండి అసలు ఇక్కడ. ఓకే, ఇది కొంచెం వేడైపోయింది. ఇందులో ఆయిల్, మేము మస్టర్డ్ ఆయిల్ వాడతాము. మస్టర్డ్ ఆయిల్ ఎప్పుడైనా అది కాస్త వేడయ్యాకనే మనం ఇందులో అన్నీ వేయాలి, పోపు స్టార్ట్ చేయాలి. అమ్మ, సో ఇప్పుడు ఆయిల్లో నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, ఇంగువ అండ్ కరివేపాకు, ఓకే ఫ్లేవర్ పోసాను. అండ్ ఇదే గిన్నెలో వేడిగా ఉన్నప్పుడు వేయాలి, లేదంటే దాన్ని పట్టేస్తుందంట. వేసేసి రెడీ మన దోసకాయ పచ్చి పచ్చడి. ఇంత ఇది. కావాలంటే ఆయిల్లో మీరు ఇది వెల్లుల్లి కూడా దంచి వేసుకోవచ్చు. కాకపోతే నాకు నా సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ప్రెగ్నెన్సీలో వచ్చింది, నాకు పోపులో వెల్లుల్లి అనేది నాకు నచ్చట్లేదు. అది ఇంకా కూడా పోవట్లేదు, అది అర్థం కాదులేదు నాకు ఇప్పటికి కూడా అది నచ్చట్లేదు. అంతకుముందు కాదు చారులో కానీ ఇందులో కూడా నేను పోపులో వెల్లుల్లి వేసేదాన్ని, నాకు అంత నచ్చట్లేదు. ఓన్లీ మెయిన్ లో పోపు అనమాట. కర్రీస్ లో అట్లయితే అందులో కలిసిపోతుంది కాబట్టి అంత తెలియట్లేదు, కానీ పోపులో ఆ ఫ్లేవర్ అనేది నాకు అసలు నచ్చట్లేదండి. అందుకని చెప్పి నేను, సో చట్నీ అయినా ఏదైనా పప్పులో కూడా నేను కుక్కలోనే వేసేస్తున్నా వెల్లుల్లి, పోపులో కాకుండా. సో అందుకే మిక్సీ గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లి వేసాను. కావాలంటే మీరు ఇందులో పోపులో కూడా యాడ్ చేసుకోవచ్చు, నచ్చితే బాగుంటుంది. అండ్ మీరు మిక్సీ పట్టేటప్పుడు అందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి. కాకపోతే నాకు ఇలా ఓన్లీ దోసకాయ పచ్చడి ఇష్టం అనమాట, నాకు ఇంకా వేరే ఏ ఫ్లేవర్స్ నాకు దీంతో నచ్చదు. సో
సో ఇంతే అన్నమాట. అందుకే నేను నువ్వులు పల్లీలు కూడా కొంచెమే వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా ఎమ్మి. ఇది తెలంగాణ స్టైల్, తెలంగాణ స్పెషల్ అనొచ్చు. ఎందుకంటే మా సైడ్ అయితే ఓకే అండి. ఓవరాల్ తెలంగాణ అంటే నేను చెప్పలేను. మా సైడ్ అయితే చాలా వరకు 100లో 95% వెజ్‌లో ఇది ఖచ్చితంగా ఉంటుంది పచ్చడిలోల్లో. సో ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై YouTube channel Suma's Little World. Thank you so much.